ఈ 2026వ సంవత్సరంలో తొలి ఏకాదశి అనగా శయన ఏకాదశి జూలై 25వ తారీఖున శనివారము నాడు వచ్చింది. ఈ తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి ఒక పర్వదినము. ఈ పర్వదినమున శ్రీ మహావిష్ణువుని పూజించి ఉపవాసం ఉండి సేవించడం వల్ల విశేష ఫలితము వస్తుంది. ఈ రోజున అన్నం తినకూడదు. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఆహారంలో స్వీకరించరాదు. మద్యం సేవించరాదు. గోర్లు కత్తిరించరాదు. గడ్డము అనగా షేవింగ్ చేసుకోవడం కూడా నిషేధము. తల వెంట్రుకలను కూడా కత్తిరించరాదు. అబద్ధాలు ఆడరాదు. ఇతరులను దూషించరాదు. చెడు మాటలు మాట్లాడరాదు. తులసి దళాలను కూడా తుంచరాదు. పూజకు అవసరమైతే ముందు రోజే కోసి పెట్టుకోవాలి. ఈ రోజంతా దైవనామస్మరణతో గడపాలి. ఈ రోజున ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఇల్లు వాకిలి చిమ్ముకొని తలస్నానం చేసుకొని తర్వాత పూజా గదిని శుభ్రపరచుకోవాలి. తర్వాత లక్ష్మీ సమేత నారాయణుడి లేదా శ్రీ మహావిష్ణుమూర్తి చిత్రపటానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పూలు, తులసి దళాలతో అలంకరించుకోవాలి. తర్వాత నేతితో దీపారాధన చేయాలి. ఆ సమయంలో నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజించుకుని ఉపవాసం ఉంటానని మనసులో సంకల్పం చెప్పుకోవాలి. స్వామివారికి ఎంతో ఇష్టమైన పేలాల పిండి మరియు పండ్లు నైవేద్యాలు సమర్పించాలి. ఈ తొలి ఏకాదశి రోజున రోజంతా ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఓపిక లేనివారు పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటూ లఘు ఉపవాసం ఆచరించవచ్చు. ఉదయం, సాయంత్రం దీపారాధన చేసుకొని శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. లేదా ఓం నమో నారాయణాయ అని కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ నామజపము చేయాలి. ఈ తొలి ఏకాదశి రోజున పేదవారికి వస్త్రదానము మరియు గోధుమలు దానం చేయాలి. దీనివల్ల గ్రహ దోషాలు పోతాయి. తొలి ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము లేదా విష్ణుమూర్తి ఆలయాలను దర్శించడము అత్యంత శ్రేష్టము. తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి ఉపవాస వ్రతము ఏకాదశి నుండి ద్వాదశి వరకు చేయాలి. అంటే ఏకాదశి మరునాడు ద్వాదశి వరకు. ఆ రోజున ఉదయం పూజ ముగించుకుని ఆహారాన్ని స్వీకరించాలి.